ఫెయిల్ చేసినటువంటి భారత్ ఈసారి ఏకంగా అణు పైన టార్గెట్ చేయబోతోంది. అంటే కైరానా హిల్స్ రేడియేషన్ లీక్ అవుతుందన్న మాట మనం చూసాం కదా. పాకిస్తాన్లోని కైరానా హిల్స్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కైరానా హిల్స్లో సర్గోదా ఎయిర్ బేస్ను మనం టార్గెట్ చేసి దాన్ని లేపేస్తే పక్కనటువంటి కైరానా హిల్స్కి దెబ్బతినింది. దానివల్ల కైరానా హిల్స్ మొత్తం కూడా రేడియేషన్ లీక్ అవుతున్నటువంటి ఒక భావన, ఒక సంచలనటువంటి ఆరోపణ పాకిస్తాన్ చేస్తోంది. పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, పాకిస్తాన్ ఆర్మీ చేస్తోంది. దేశ విదేశాల నుంచి మద్దతు కూడా గట్టి అక్కడి నుంచి వారందరినీ కూడా సైంటిస్టులను పిలిపించి ఆ రేడియేషన్ తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే కనీసం అణుస్థావరం లక్షించుకున్నటువంటి పాకిస్తాన్ వారి దగ్గర ఉండడం అవసరమా? కనీసం న్యూక్లియర్ అనేది ఎంత పెద్ద బిగ్గెస్ట్, మీకు అందరికీ తెలిసిన న్యూక్లియర్ బాంబ్ స్థాయి ఎట్లాంటిది, న్యూక్లియర్ బాంబ్ ప్రయోగిస్తే ఎలా ఉంటుందనేది. ఇప్పటికీ జపాన్, హిరోషిమా, నాగసాకి లాంటి ప్రాంతాల్లో ఈ న్యూక్లియర్ బ్లాస్ట్ అయిపోయి ఇప్పటికీ ఒక గడ్డి పోర్చ కూడా అక్కడ మొలవట్లేదు. అటువంటి రేడియేషన్ దారితీస్తుంది. సో న్యూక్లియర్ బాంబ్ అనేది ప్రయోగిస్తే ఎటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి పదే పదే పిచ్చి కుక్కలు పిచ్చి పిచ్చిగా న్యూక్లియర్ని ప్రయోగిస్తామని మాట్లాడి ఆ ప్రయోగిస్తామనేటువంటి పదంలోనే వాళ్ళంతట వాళ్ళేది చేసుకొని దానిలో రేడియేషన్ లీక్ అయ్యే విధంగా పాకిస్తాన్ చేసింది. నిజానికి భారత్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా కైరానా హిల్స్ పైన దాడి చేసిన సంఘటన లేదు అని చెప్పి మన భారత ఆర్మీ డీజీఎంఓలు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ ఏం అనిపిస్తోంది, భారత్ మా పైన దాడి చేసింది, కైరానా హిల్స్లో కూడా దాడి చేసింది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బ్లాక్స్ని పూర్తిగా నిలమట్టం చేసేసింది. మేము ఆ కైరానా హిల్స్లో లోపల టన్నెల్స్లో ఈ అణు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాం, అణుబాంబులు అక్కడే ఉన్నాయి, మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాం, రేడియేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈజిప్టు, అమెరికా, చైనా సహాయంతో ప్రస్తుతం రేడియేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కంట్రోల్లోకి రావడం లేదు. ఎటు చూసినా ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు, రేడియేషన్ లీక్ అయిపోయి అందరికీ జబ్బున పడుతున్నారు, రేడియేషన్తో అందరు క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. మరి పదే అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులు ప్రయోగిస్తాం, భారత్ పైన అణుబాంబులు వేసేస్తాం. అంత ఈజీ అణుబాంబులు వేయడం అంటే? ఇది కాదు. గతంలో మీరు గమనించండి, మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఇక్కడ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళంతా వాళ్ళే ఒక ఫైటర్ జెట్ని లాంచ్ చేసి దాన్ని యుద్ధ విన్యాసాలు చేయిస్తూ మన పహల్గా ఉగ్రదాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్రారంభించక మునిపే ఇది వాళ్ళంతా వాళ్ళే ఆ ఫైటర్ జెట్ని ఆ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ ఒక్కసారిగా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా, ఆ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అంటే వాళ్ళు కనీసం ఫైటర్ జెట్స్ని కూడా ప్రయోగించలేరు, ఫైటర్ జెట్స్ని కూడా వాళ్ళకు సమర్థంగా వాళ్ళు ప్రయోగించి యుద్ధ విన్యాసాలు చేయలేరు. అంటే వాళ్ళ దుస్థితి అటువంటిది. ఒక్కటంటే ఒకటి మీరు గమనించండి, మన వైపు నుంచి వచ్చేటువంటి కొన్ని వేల కొద్ది డ్రోన్స్ని మన వైపుగా వస్తున్నటువంటి వాటిని మనం చాలా సమర్థంగా తిప్పికొట్టాం, నేల కురిపించేసాం, మట్టి కురిపించేసాం. కనీసం ఒక్కటంటే ఒకటి కూడా మన భూభాగంపైకి అడుగు పెట్టక మునిపై గాల్లోనే పేల్చేసాం. కానీ మనం ప్రయోగించినటువంటి 15 బ్రహ్మోస్ మిసైల్ చాలా ఎగ్జాక్ట్గా ప్రెసిషన్ టార్గెట్ సోర్సెస్ని మనం దాడి చేయాలనుకున్నాం, గురిపెట్టాం, కొట్టితే 11 ఎయిర్ బేస్లు గాల్లో కలిసిపోయాయి, 9 టెర్రర్ క్యాంప్స్ గాల్లో కలిసిపోయాయి. ఇది మన సత్తా. కనీసం ఒక్కటి ప్రయోగించండి. పాకిస్తాన్ కుక్కలు మన పైన బాంబులు ప్రయోగిస్తాం, అణుబాంబులు ప్రయోగిస్తాం. 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయట. ఈ టాక్టికల్ అనే పదం ఏమంటున్నానంటే చిన్నవి, అంటే న్యూక్లియర్ బాంబ్స్ చిన్నగా సామర్థ్యం గలవి టాక్టికల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. 130 టాక్టికల్ బాంబ్స్ ఆల్రెడీ భారత్ వైపుగా ఎక్కుపెట్టి ఉన్న, ఏ క్షణమైనా ప్రయోగిస్తామనేటువంటి ఒక పిచ్చి కుక్కని అక్కడ పాకిస్తాన్ కుక్క మాట్లాడుకొచ్చింది పాకిస్తాన్ మంత్రి ఒకడు. సో పాకిస్తాన్ మంత్రి మన వైపుగా టెక్టికల్ బాంబ్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత మనం ఊరుకుంటామా? సో మన సత్తా ఏంటో చూపించాం. కనీసం అక్కడ అణుస్థావరాన్ని కాపాడుకోలేకపోయారు వాళ్ళు. కైరానా హిల్స్లో బహుశా వాళ్ళంతటా వాళ్ళేదో ప్రయోగం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళేదో అక్కడ పిచ్చి చేష్టలు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ రేడియేషన్ లీక్ అవుతుంది. దానికి అక్కడ లీక్ అవడానికి భారత్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు మీకు బిగ్గెస్ట్ బ్రేకింగ్ అని చెప్పాను కదా. ఎస్, ఇక్కడే ఒక ట్విస్ట్ మీ అందరికీ చూడాలి. భారత్ ఇప్పుడు ఏం చేయబోతుంది తెలుసా? పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే వాళ్ళు ఈ రకంగానే ఇష్టం వచ్చినట్టుగా ప్రయోగిస్తామని చెప్పడం కానివ్వండి, వాళ్ళంతటా వాళ్ళే ఆ రకంగా లీకేజ్ చేసుకొని ఇబ్బందులకు గురి కానివ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి 30, ఇతర దేశాలకు కూడా 30. కాబట్టి పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉండకూడదు. సో వెంటనే ఆ న్యూక్లియర్ వెపన్స్ని సీజ్ చేయాలని డిమాండ్ భారత్ వైపు నుంచి వినిపిస్తోంది. ఈ మేరకు IAEAకి మన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ఒక పనికి మాలిన దేశం, అలాంటి దేశం దగ్గర ఈ అణుబాంబులు ఉంటే ఇతర దేశాలకు ముప్పు. దానికి తోడు పాకిస్తాన్లో వాళ్ళంతా వాళ్ళే ప్రయోగించుకొని భారత్ లాంటి ఒక దేశం మీద ఈ నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ
ఈ బాంబులు మిసైల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. సో ఈ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి అటు రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఒకసారి రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं यह कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदार చూస్తున్నారు కదా, పాకిస్తాన్ అణుస్థావరాల్ని రక్షించుకోలేకపోతోంది. ఆ పిచ్చి కుక్కల దగ్గర ఇటువంటి పదార్థం కనుక ఉంటే అది ప్రపంచానికే ముప్పు. సో వెంటనే వాటిని సీజ్ చేయండి అని చెప్పి అటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది IAEA. సో ఈ సంస్థ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగిస్తే ఏం జరుగుతుంది, దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఏదైనా ప్రమాదం ఉందా, ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటుంది ఈ IAEA అనేటువంటి ఈ సంస్థ. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దగ్గర ఆ న్యూక్లియర్ వెపన్స్ కనుక ఉంటే అది ప్రపంచానికి ముప్పు అనే విషయాన్ని భారత్ మరోసారి కరాఖచ్చిగా విజ్ఞప్తి చేసింది. IAEA సంస్థకి విజ్ఞప్తి చేసింది. అలాంటి దేశం దగ్గర ఇటువంటిదే కనుక ఉంటే అది ఎవరికీ సేఫ్ కాదు. అక్కడ వాళ్ళంతా వాళ్ళే పేల్చుకొని చచ్చిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అటువంటి దుర్మార్గులు, అటువంటి నీచకమైన కుత్తేలు అవన్నీ కూడా. సో వాళ్ళ మాటలు వినకండి అని చెప్పి చాలా క్లియర్గా మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ లైవ్ నడుస్తున్న సమయంలో ఇప్పటికీ ఒక పోల్ పెట్టాం. పాకిస్తాన్లో అణుబాంబులను సేఫ్గా ఉంచడంలో ఫెయిల్ అయిందా అని అంటే 97% మంది అవును ఫెయిల్ అయిందని చెప్తే 3% మంది నో అంటున్నారు. సో ఇక్కడ వాసుదేవ్ రావు వి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ 2% ఉగ్రవాదులు ఇండియాలో ఉన్నారు, వాళ్ళని ఏరిపారేయండి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. నిజంగానే మీరు గమనించండి వాసుదేవ్ గారు. సో పదే పదే RTV లైవ్లో ఇటువంటి మనం పోల్స్ పెట్టినప్పుడు ఎవరో ఒక పిచ్చి కుక్కలు, ఎవరో ఒక దుర్మార్గమైన వ్యక్తులు మన దగ్గరే ఉంటూ మన తిండి ఇప్పుడు నేను మాట్లాడే భాష ఎవరికి అర్థమవుతుంది? తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకే కదా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి, లేకుంటే తెలుగు వారు ఎక్కడ ఉంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా. సో మన తెలుగు వాళ్ళని ఎవరైతే ఈ రకమైనటువంటి దురుద్దేశంతో ఉన్నారో వారంతా కూడా దీనికి నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం, పాకిస్తాన్ జిందాబాద్లో కొట్టడం, పాకిస్తాన్ అంటే భారత్ మాతాకి జై అని చెప్పాల్సిన నాలుకలు మొత్తం కూడా పాకిస్తాన్ వైపు నిలబడుతున్నాయి. ఎస్, మీ అందరికీ ఒక కర్తవ్యం కూడా ఉంది. వెంటనే ఇటువంటి వారిని గుర్తించండి. నిజంగా మాకే కనుక అవకాశం ఉండి ఉంటే ఈ పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరునని కనుక మేము పసిగట్టే అవకాశం ఉంటే మాకు చూపించింది. ఇక్కడ ఒకరి కనుక చూపించే ఉంటే డెఫినెట్గా వాళ్ళని పోలీస్